ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ప్రతిరోజు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి ఏ అపాయము ఏ తెగులు మన గుడారము సమీపించకుండా కాపాడుచున్న మన యేసయ్య నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విని మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరిచెదను అని రాయబడి ఉంది. మన ముందు ఉన్న అనేక అధికారులను గొప్పవారిని మనం చూస్తున్నప్పుడు వారిని మనం ఘనపరిస్తే మనకి గొప్ప బహుమతి కలుగుతుంది అని ఆశపడతాము. కానీ దేవాది దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. నాకు రావాల్సిన ఘనత ఎక్కడా? నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను కదా అంటున్నాడు. ఆలోచించండి, చాలామంది సేవకులు ఆశీర్వదించబడుతూ ఉంటారు, విశ్వాసులు అలాగనే ఉండిపోతారు. కారణం, సేవకులు దేవుణ్ణి ఎప్పుడూ గనపరుస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తుంటారు. దేవుని మాటల ప్రకారం వారి జీవితాన్ని కట్టుకుంటూ ఉంటారు. అనేకులకు ఈ ఉదయకాలం ఒక మాట అర్థం కావాలి. విశ్వాసులుగానే ఉండిపోతున్నారు, సేవకులు ఆశీర్వదించబడుతున్నారు. ఎందుకు? కారణం, వారు దేవుణ్ణి గణపరిచేవారు, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటారు. అందుకే వారిని దేవుడు గణపరుస్తూ ఉంటాడు. అదే సమయంలో మందిరములో కానీ ప్రభు యొక్క మార్గంలో ఉన్న విశ్వాసులే కానీ ఎవరైనా సరే ప్రభుని ఘనపరిచేవారుగా ఉంటే వారిని దేవుడు మరిచిపోయే దేవుడు కాదు, వారిని తిరిగి ఘనపరుస్తాడు, మహిమకరమైన జీవితాలు వారికి అందిస్తాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నేను, సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా సరే, నీవు నేను దేవుణ్ణి గణపరుస్తున్నామా? గణపరిస్తే మన జీవితాలు వర్ధిల్లుతాయి, మన మార్గాలు దీవెనకరమైనవిగా ఉంటాయి. ఈ ఉదయకాలం ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువానికి స్తోత్రాలు. బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక మంది భక్తులు, వారు విశ్వాసులే కానీ, రాజులే కానీ, ప్రవక్తలే కానీ, మా కళ్ళ ముందు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడటానికి గల కారణము వారు నిన్ను గణపరిచారు. నీవు వారిని గణపరిచావు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ ప్రభువా హృదయాలు తెరిచి ప్రతి ఒక్కరూ నిన్ను గణపరిచేవారిగా, నీ నామమును మహిమపరిచేవారిగా మీరు సిద్ధపరచండి. దేవుని యొక్క ఆలోచనకు లోబడుతూ ఆయన మాటల చొప్పున నడుస్తూ ఉన్నవారు, వారు ఎవరైనా దీవించబడతారని ఒక సత్యాన్ని ఈ ఉదయకాలం ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అట్టి రీతిగా సేవకులే కానీ, విశ్వాసులే కానీ ఎవరైనప్పటికీ నీ నామమును గణపరిచి నీ ఉపదేశము అంగీకరించినడలా వారి జీవితాలు మెరుగుపడతాయి, వారు నీ కృప పొందిన వారుగా నడిపించబడతారని, మమ్మల్ని అందరినీ కూడా నిన్ను గణపరిచేవారుగా సిద్ధపరచమని, నీ నామమునికే మహిమ చెల్లించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపాక్షేమము ఈ దినమంతా మనకు తోడై ఉండునుగాక.